హలో చర్చ్ నోయింగ్ ద లైఫ్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు నేను మీకు కొన్ని బైబిల్ కోర్సెస్‌ని ఫ్రీగా పరిచయం చేద్దాం అన్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాననమాట. మీలో కొంతమందికి బైబిల్ కాలేజ్‌కి వెళ్ళాలి, బైబిల్ నేర్చుకోవాలి అనేటటువంటి తాపత్రయం ఉండొచ్చు. కానీ మీకు ప్రాబబ్లీ డబ్బులుండకపోవచ్చు, లేదా సమయం ఉండకపోవచ్చు, లేదా సమయాన్ని వెచ్చించేటటువంటి పరిస్థితులు మీకు ఉండకపోవచ్చు. సో, ఎటువంటి పరిస్థితుల్లో అయినా మీకు నచ్చినటువంటి టైం పీరియడ్‌లో మీరు ఈ యొక్క బైబిల్ కోర్స్‌ని ఫినిష్ చేయడానికి కావాల్సినటువంటి విధంగా ఆ అణువుని మీకు ఇచ్చేటటువంటి విధంగా కొన్ని ఆన్‌లైన్ కోర్సెస్‌ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని ఎక్స్‌ప్లోర్ చేసే ప్రయత్నం మీరు చేయొచ్చు. సో, ఫస్ట్ ఏంటంటే థర్డ్ మిలియనియం వాళ్ళు సంపాదించినటువంటి లేదా వాళ్ళు తయారు చేసినటువంటి ఈ వెబ్‌సైట్ అన్నమాట. సో, ఇందులో వాళ్ళు కొన్ని బైబిల్‌కి సంబంధించినటువంటి కోర్సెస్‌ని వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, ఒకటేంటంటే ఫస్ట్ దాంట్లో ఫౌండేషనల్ కోర్స్ ఉంది. ఫౌండేషనల్ కోర్స్‌లో భాగంగా వీళ్ళు బైబిల్ ఫౌండేషన్‌కి సంబంధించినటువంటి కొన్ని కోర్సెస్‌ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే దేవుని రాజ్యం గురించి, తర్వాత దేవుని యొక్క నిబంధన గురించి, తర్వాత ఓల్డ్ టెస్టమెంట్ ఎలా దాని యొక్క క్యానన్ గురించి సంబంధించినటువంటి వీడియోని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అలాగే న్యూ టెస్టమెంట్‌కి సంబంధించినటువంటి వీడియోని కూడా సేమ్ అదే అదే టాపిక్స్‌ని డిస్కస్ చేస్తూ ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మన థియాలాజికల్ ఫౌండేషన్స్‌లోకెళ్తే అపోస్టిల్స్ క్రీడ్, ఆ తర్వాత మన యొక్క థియాలజీని బిల్డప్ చేసుకోవడానికి సంబంధించినటువంటి ఒక 2 వీడియోలు అక్కడ పెడతం జరిగింది. ఆ తర్వాత ఓల్డ్ టెస్టమెంట్‌కి సంబంధించినటువంటి పంచకాండాల గురించి, తర్వాత అబ్రహాం గురించి, తర్వాత ప్రైమేవల్ హిస్టరీ, ఏన్షియంట్ నియర్ ఈస్ట్ కాంటెక్స్ట్ అన్నమాట. సో, దానికి సంబంధించినటువంటి వీడియోలు అక్కడ పెడతం జరిగింది. తర్వాత న్యూ టెస్టమెంట్‌లోకొచ్చేసరికి గాస్పెల్స్‌కి సంబంధించింది, అంటే సువార్తలకు సంబంధించింది, అపోస్తల కార్యాలకు సంబంధించింది 2 వీడియోలు ఇలా పెడతం జరిగింది. తర్వాత బిబ్లికల్ స్టడీస్‌లోకొచ్చేసరికి మళ్ళీ యెహోషువ గ్రంథం, తర్వాత సమూయేలు గ్రంథం, ఇవన్నీ ఓల్డ్ టెస్టమెంట్ నరేటివ్స్ కిందకి వస్తాయి. తర్వాత ప్రవక్తల గ్రంథంలోకెళ్ళేసరికి మళ్ళీ ప్రవక్తల గురించినటువంటి కొంచెం ఇన్ఫర్మేషన్, కొన్ని వీడియోస్ ఇవ్వడం జరిగింది. తర్వాత పౌలుకి సంబంధించినటువంటి కొన్ని కొన్ని లెక్చర్స్ కూడా ఇక్కడ వీళ్ళు పెడతం జరిగిందనమాట. అలా కొంచెం ముందుకెళ్తే తర్వాత పత్రికలకి సంబంధించినయి, తర్వాత బైబిల్‌ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలనేటటువంటి దాని మీద ఒక క్లాసు. ఆ తర్వాత థియాలజీకి సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ కూడా ఇక్కడ పెడతం జరిగింది. లాస్ట్‌లో అసలు మానవుల గురించినటువంటి విషయం ఏంటి? తర్వాత అంతం ఎలా ఉండబోతుంది? అన్న దాని గురించినటువంటి వీడియోలు కూడా కొన్ని పెడతం జరిగింది. ఆ తర్వాత ఫైనల్‌గా మనం ఎలా ఒక మంచి డిసైపుల్‌గా ఉండగలం అనేటటువంటి విషయం మీద ఎథిక్స్‌కి సంబంధించి ఒక వీడియోని కూడా పెడతం జరిగింది. ఆ తర్వాత ఇంకొన్ని అదర్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు గనక ఇది నచ్చినట్లయితే ఈ యొక్క వీడియోలోకెళ్ళి మీరు ఈ యొక్క కోర్స్‌లోకెళ్ళి మీరు ఈ యొక్క వీడియోస్ అన్ని చూసే ప్రయత్నం చేయొచ్చనమాట. సో, మీరేం భయపడొద్దు. మీకు ఈ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. అలాగే కామెంట్ సెక్షన్‌లో కూడా పెడతాను. సో, దీని గురించి మీరేం భయపడొద్దు. నెక్స్ట్ డీటీఎస్ గురించనమాట. సో, డీటీఎస్ వాళ్ళు ఎక్స్‌ట్రీమ్‌లీ ఇవాంజలికల్ అనమాట. సో, వీళ్ళు ప్రీ మిలియనలిజంని నమ్ముతారు. ఆ తర్వాత డిస్పెన్సేషనలిజంని కూడా నమ్ముతారనమాట. సో, డిస్పెన్సేషనలిజం ఏంటంటే, దేవుడు ఆయా కాలాల్లో, ఆయా విధాలుగా, ఆయా వ్యక్తులకి సంబంధించి ఒక విధంగా ఆపరేట్ చేసుకుంటూ వచ్చాడు. సో, ఆ కాలంలో పర్టిక్యులర్‌గా ఆ జనాంగాన్ని డీల్ చేసినట్టు ఇప్పుడున్నటువంటి కాలంలో ఇక్కడ మనల్ని డీల్ చేయట్లేదు. అలాగే రేపుదయం వచ్చేటటువంటి కాలంలో వాళ్ళని మనల్ని డీల్ చేసినట్టుగా డీల్ చేయడు. దానికంటూ ఒక వేరియస్ అదర్ వే ఆఫ్ డీలింగ్ అనేది ఉంటది అని చెప్పేసి నమ్ముతారనమాట. సో, ఇక్కడ చాలా కోర్సెస్ ఉన్నాయి. నేను పర్టిక్యులర్‌లీ బైబిల్ అనేటువంటి కోర్స్‌లోకే వచ్చాను. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బైబిల్‌కి సంబంధించినటువంటి పారాబుల్స్‌కి సంబంధించినటువంటి వీడియోస్ మీరు చూడొచ్చు. తర్వాత 1, 2 పేతురుకి సంబంధించినటువంటి విషయాలు, తర్వాత న్యూ టెస్టమెంట్‌కి సంబంధించి హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్స్ కూడా వీళ్ళివ్వడం జరిగింది. ఆ తర్వాత ప్రాఫిట్స్ గురించి, అంటే ప్రవక్తల గురించినటువంటివి, ఆ తర్వాత కొన్ని సామ్స్‌కి గురించినటువంటి విషయాలు, అంటే కీర్తనలకి సంబంధించినటువంటి కొన్ని వీడియోస్. ఆ తర్వాత నెక్స్ట్ పేజ్‌లోకెళ్తే గలతీయులకు రాసినటువంటి పత్రిక, సమూయేలుకి గురించి, తెస్సలోనియులకు రాసినటువంటిది, తర్వాత యోనా గురించి, తర్వాత ఎక్సోడస్ అంటే నిర్గమకాండం గురించి, తర్వాత మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక గురించి, ఇలా చాలా వీడియోస్ ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో, మీరిలా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే వేరియస్ అదర్ టాబ్స్‌లోకి వెళ్ళినప్పుడు మీరు మళ్ళీ అగైన్ వేరియస్ అదర్ వర్క్స్‌ని మీరు చూసే ప్రయత్నం చేయగలుగుతారనమాట. ఆ తర్వాత మీరలాగే ఇంకొంచెం మినిస్ట్రీలోకెళ్తే, మినిస్ట్రీకి సంబంధించి మీరు తీసుకోవాల్సినటువంటి కొన్ని కోర్సెస్‌కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. తర్వాత కొత్తగా వచ్చినటువంటి వీడియోలు కూడా ఇక్కడ ఈ ట్యాబ్‌లో పెట్టడం జరిగిందనమాట. తర్వాత థియాలజీలోకొచ్చేసరికి మళ్ళీ వాళ్ళు ఇందాక నేను చెప్పా కదా! వీళ్ళు ప్రీ మిలియనిజంని నమ్ముతారని, తర్వాత వీళ్ళు డిస్పెన్సేషనలిజంని నమ్ముతారని చెప్పేసి అన్నా కదా! సో, ప్రాబబ్లీ అది ఇక్కడ కొంచెం ఇంక్లూడ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. బట్ అగైన్ ఎంత లేదనుకున్నా, కాదనుకున్నా ఇలాంటి వీడియోస్ గురించి తెలుసుకోవడం కూడా మనకి చాలా అవసరం అనమాట. సో, దీని గురించినటువంటి వీడియోస్‌ని మీరు గనక ఒకవేళ ఎక్స్‌ప్లోర్ చేయాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి మీరు ఇందులోకి వెళ్ళొచ్చనమాట. తర్వాత సో, దీన్ని ఎవరు ప్రెజెంట్ చేస్తున్నారంటే, క్రిస్టియన్ లీడర్స్ ఇన్‌స్టిట్యూషన్‌కి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ బైబిల్ థియాలజీకి సంబంధించినటువంటి వీడియోస్‌ని ఇక్కడ ప్రెజెంట్ చేయడం జరిగింది. సో, ఓల్డ్ టెస్టమెంట్ సర్వే గురించి, తర్వాత న్యూ టెస్టమెంట్ సర్వే గురించి, తర్వాత బైబిల్‌ని ఇంటర్ప్రిట్ చేయడానికి సంబంధించినటువంటి వీడియోలు కొన్ని, తర్వాత అదే రెండో వీడియో, తర్వాత బైబిల్ చరిత్రలో ఉన్నటువంటి చరిత్ర, తర్వాత దాని యొక్క థియాలజీకి సంబంధించినటువంటి ఒక వీడియోని పెట్టడం జరిగింది. ఆ తర్వాత బైబిల్‌లో ఉన్నటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి పుస్తకాల గురించినటువంటి విషయాలు, ఆ తర్వాత బైబిల్‌ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అక్కడి నుంచి ఆ అర్థాన్ని మనం ఆహ్, ఎలాగా పిండాలి, ఆ తర్వాత దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటి
దాని మీద ఒక వీడియో పెడతం జరిగింది. ఆ తర్వాత అపోస్తల కార్యాల గురించి, తర్వాత రోమీల గురించి, తర్వాత కొలొస్సీలు, ఫిలమోను గురించి, తర్వాత మిగతా అదర్ లెటర్స్ గురించి, తర్వాత క్రిస్టియన్స్‌కి సంబంధించినటువంటి బేసిక్ డాక్ట్రిన్, తర్వాత థియాలజీకి సంబంధించినటువంటి కొన్ని డాక్ట్రిన్స్, తర్వాత ఓల్డ్ టెస్టమెంట్‌కి సంబంధించిన థియాలజీ కూడా కొంచెం ఇవ్వడం జరిగింది. అలాగే క్రిస్టియన్ అపాలజెటిక్స్‌కి సంబంధించినటువంటి వీడియోలు కూడా ఇవ్వడం జరిగిందనమాట. అపాలజెటిక్స్ అంటే డిఫెండ్ చేయడం. మన ఫెయిత్‌ని మనం డిఫెండ్ చేయడం అంటారు. తర్వాత ప్రార్థనకి సంబంధించినటువంటి ఒక వీడియో, తర్వాత చర్చ్ హిస్టరీకి సంబంధించినటువంటి ఒక వీడియో, తర్వాత మిషన్స్‌కి సంబంధించినటువంటి వీడియో పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆడవాళ్ళ గురించి, తర్వాత విమెన్ ఎలా లీడర్‌షిప్ అండ్ దెన్ లీడర్‌షిప్‌కి సంబంధించినటువంటి విషయాల గురించి, అది కూడా ఎర్లీ చర్చ్‌లో ఎలా ఉందన్నటువంటి విషయాల గురించి కొన్ని వీడియోస్ ఇక్కడ పెట్టడం జరిగింది. మీరు గమనిస్తే ఇప్పటిదాకా మనం 3 కోర్సెస్ చూసాం. సో, ఈ మూడిట్లో కూడా ఒక దాంట్లో ఉన్నది ఇంకో దాంట్లో ఉండకుండా ఉండే ప్రయత్నం చేశారు. ఆఫ్‌కోర్స్ న్యూ టెస్టమెంట్‌కి సంబంధించినటువంటి ఓవర్‌లాప్ అయితే కొంచెం మనం చూడగలుగుతాం గానీ, మోస్ట్‌లీ చూసుకుంటే దేనికది ఒక యూనిక్‌నెస్‌ని మెయింటైన్ చేసినట్టుగా మనం గమనించగలుగుతాం. నెక్స్ట్ నాకు ఫేవరెట్ సంబంధించిందేంటంటే biblicaltraining.org. ఇది నాకెంత నచ్చిందంటే అంత నచ్చింది. ఎందుకంటే ఇందులో ఉండేటటువంటి వ్యక్తులు కూడా మామూలు వ్యక్తులు కాదనమాట. చాలా చాలా గొప్ప గొప్ప స్కాలర్స్ అన్నమాట. ఒకవేళ మీరు అక్కడికెళ్లి చూసినట్లయితే ప్రొఫెసర్స్ అని క్లిక్ చేయండి. సో, అసల మైండ్ బ్లోయింగ్ స్కాలర్స్ అందరూ ఇక్కడ మీకు కనిపిస్తారనమాట. అందులో నాకు ఫేవరెట్ ఏంటంటే క్రెయిగ్ బ్లాంబర్గ్, చాలా రెప్యూటెడ్ స్కాలర్ అన్నమాట. తర్వాత డానియల్ బ్లాక్ చాలా రెప్యూటెడ్ స్కాలర్. తర్వాత గ్రేగ్ బీల్ చాలా రెప్యూటెడ్ స్కాలర్. డారెల్ బాక్ మళ్ళీ చాలా గొప్ప స్కాలర్. సో, నాకు నచ్చినటువంటి స్కాలర్స్‌లో వీళ్ళు కొంతమందనమాట. ఇంకా ఇది మాత్రమే కాదు, కామన్ ఎయిమ్స్ లాంటి వాళ్ళు కొంతమందున్నారు. సో, వాళ్ళందరూ కూడా చాలా మంచి మంచి స్కాలర్స్ అన్నమాట. సో, అటువంటి స్కాలర్స్ చెప్పేటటువంటి కోర్సెస్ ఇప్పుడు మనం చదవగలిగేలాగా మనకుందంటే అది మామూలు విషయం కాదు. చూడండి, ఇక్కడ కామన్ ఎయిమ్స్ అని చెప్పేసి చెప్పా కదా! సో, ఈవిడ ఎక్సోడస్‌కి సంబంధించి వీడియోస్ కూడా చేస్తారనమాట. సో, ఒకవేళ మీరు గనుక ఇంకా స్కాలర్‌షిప్‌లో ముందుకు వెళ్ళినట్లయితే మీకు ఇంకా ఎక్కువ ఈ విషయాలు తెలుస్తాయి. షాన్ మెక్‌డౌవెల్ ఈయన అపాలజిస్ట్ అనమాట. సో, బిల్ మౌంట్స్ న్యూ టెస్టమెంట్‌కి సంబంధించినటువంటి స్కాలర్. తర్వాత డగ్లస్ ము కూడా అంతే. మీరు ఒకవేళ బిల్ మౌంట్స్ అంటే న్యూ టెస్టమెంట్ ట్రాన్స్‌లేషన్‌కి సంబంధించినటువంటి విషయాల్లో ఈయన ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతారనమాట. సో, డగ్లస్ ము తర్వాత చాలా మంచి స్కాలర్ అనమాట. సో, వీళ్ళందరూ చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి స్కాలర్స్. ఒకవేళ వీళ్ళు రాసినటువంటి ప్రత్యేకమైనటువంటి వీడియోలు మీరు చూడాలనుకుంటే గనక జస్ట్ అలా క్లిక్ చేయండి వాళ్ళ మీద. సో, ఆటోమేటిక్‌గా వాళ్ళు రాసినటువంటి క్లాసెస్‌కి మీరు యాక్సెస్‌ని పొందుతారు. ఒకటి రోమీయులకు రాసినటువంటి పత్రిక గురించి ఈయన ఒక వీడియో చేశారు. 54 లెసన్స్ ఉన్నాయి. గళితులకు రాసినటువంటి పత్రికకి సంబంధించి 16 లెసన్స్ ఉన్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళందరూ కామెంటరీస్ రాస్తే, ఆ కామెంటరీస్ మనం చదువుకోవడం చాలా కష్టమవుతుంది. అండ్ దెన్ అది చాలా కాస్ట్‌లీ వ్యవహారం గూడా అనమాట. సో, ఇప్పుడు మనకేంటంటే ఇవి చాలా ఫ్రీగానే యాక్సెస్ చేయడానికి కావాల్సినటువంటి యూ నో మనకి పరిస్థితులు మనకి నెలకొన్నాయని జెప్పేసి నేను అనుకుంటాననమాట. అండ్ దెన్ మీరు క్లాసెస్‌లోకి డైరెక్ట్‌గా అలా ఎళ్లి మీకు నచ్చినటువంటి క్లాస్‌ని మీరు ఓపెన్ చేసుకొని చదవొచ్చనమాట. సో, లైఫ్ ఈస్ ఎ జర్నీ, బైబిల్ సర్వే, ఎ బిగ్ స్క్రీన్ పర్స్పెక్టివ్, అండర్‌స్టాండింగ్ ఓల్డ్ టెస్టమెంట్ మేబీ అలా క్లిక్ చేస్తే మనం అండర్‌స్టాండింగ్ ఓల్డ్ టెస్టమెంట్‌లో ఒకసారి ఓపెన్ చేయంగానే మనకి ఈ యొక్క పరిస్థితులన్నీ మనకు క్లియర్‌గా కనిపిస్తూ ఉంటాయి. సో, ఒకవేళ మీరు గనక ఏదైనా ఒక స్కాలర్‌కి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే, లెట్ అస్ సే ఇక్కడ ఓల్డ్ టెస్టమెంట్ సర్వే ఉంది కదా! ఒకసారి ఓల్డ్ టెస్టమెంట్ సర్వే మనం ఒకసారి క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఇలా మీరు ఈ వీడియోని క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా వీడియో అనేది పాపప్ అవుతూ మీకు దానికి సంబంధించినటువంటి విషయాలన్నిటిని ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుందనమాట. చూడండి, వీడియో అనేది ప్లే అయిపోతా వస్తుందనమాట. సో, దీన్ని మీరు గనక ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మళ్ళీ తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఇలా కొంచెం కిందకెళ్ళినట్లయితే దీనికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఈ యొక్క కోర్స్‌లో ఇవ్వడం జరుగుతుంది. సో, దీన్ని బేస్ చేసుకొని మీరు అసలు ఓల్డ్ టెస్టమెంట్ సర్వేని తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇది ఈ వీడియోకి సంబంధించింది. అలాగే మీరు చాలా మంది స్కాలర్స్ రాసినటువంటి చాలా చాలా వీడియోస్ ఉన్నాయి. సో, మీకు నచ్చినటువంటి వీడియోస్‌ని మీరు చూస్ చేసుకోగలిగేటటువంటి అవకాశాలు మీకు దొరుకుతాయన్నమాట. సో, సబ్జెక్ట్స్‌లోకెళ్తే మీరు ఆబ్వియస్‌లీ ఓల్డ్ టెస్టమెంటా, న్యూ టెస్టమెంటా, బైబిల్ స్టడీసా, మళ్ళీ బైబిల్ స్టడీకి సంబంధించి ఓల్డ్ టెస్టమెంటా, థియాలజీకి సంబంధించిందా, ఇలా మీకు మీ ఇష్టం అనమాట. మీరెంత కావాలంటే అంత ఎక్స్‌ప్లోర్ చేయొచ్చనమాట. సో, నాకు బాగా నచ్చినటువంటి ఆహ్, అన్ని వెబ్‌సైట్స్‌లో ఇదొక పెద్ద వెబ్‌సైట్ అనమాట. అండ్ దెన్ ఫైనల్లీ మనం ఎళ్ళేసరికి కోర్సెరా అనేటోటుంది. ఇది మామూలుగా మీరు ఇందులో నుంచి మీరేం పర్చేస్ చేసుకోవాలనుకున్నా గానీ, బాగా పర్చేస్ చేసుకోవాల్సుంటది. బట్ ఇందులో వీళ్ళు ఫ్రీ కోర్స్‌ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అది చర్చ్ హిస్టరీకి సంబంధించిందనమాట. సో, ఎర్లీ చర్చ్‌లో ఉండేటటువంటి క్రైస్తవులకి సంబంధించినటువంటి పర్సిక్యూషన్‌కి సంబంధించి ఇక్కడ వీళ్ళు వీడియోని చేయడం జరిగిందనమాట. అంటే 200 ఏడీ నుంచి 1650 ఏడీ వరకనమాట. సో, దానికి సంబంధించినటువంటి వీడియో మీరు తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఇలా క్లిక్ చేస్తే సరిపోతుంది. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని జస్ట్ మీరు ఇలా క్లిక్ చేయండి ఇది. ది జర్నీ త్రూ ది వెస్టర్న్ క్రిస్టియానిటీ ఫ్రమ్ పర్సిక్యూటెడ్ ఫెయిత్ టు గ్లోబల్ రిలిజియన్ అని మీకు అంతే వచ్చేస్తుంది. జస్ట్ ఒక హిస్టరీ లెసన్ అనమాట. ఇది ఏఎల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వాళ్ళు క్రియేట్ చేసినటువంటి కోర్స్ అనమాట. సో, దీన్ని బట్టి మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క 5 వెబ్‌సైట్స్‌ని మీరు యూజ్ చేసినప్పుడు అనేక విషయాలు మీరు తెలుసుకునేటటువంటి అవకాశాలు దొరుకుతాయి. మనకి తెలుగులో ఇంత మంచి స్కాలర్‌షిప్ అవైలబిలిటీలో లేదు. మన తెలుగులో ఇంత మంచి స్కాలర్‌షిప్ చేసి మంచి మంచి కామెంటరీస్‌ని బిల్డప్ చేసినటువంటి వాళ్ళెవరు లేరు. ఆబ్వియస్‌లీ ఉన్న వాళ్ళందరూ ఇంగ్లీష్‌లోనే ఉన్నారు కాబట్టి, వాళ్ళ కామెంటరీస్ పర్చేస్ చేసుకోవడం చాలా చాలా కష్టం కాబట్టి, వాళ్ళ బుక్స్‌ని మనం అక్వైర్ చేయడం కూడా చాలా చాలా కష్టం. చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి, వాళ్ళు ఇలా ప్రొవైడ్ చేసినటువంటి ఫ్రీ క్లాసెస్‌ని మనం అటెండ్ అయినట్లయితే
చాలా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఇన్‌ఫాక్ట్ ఈ ఓల్డ్ టెస్టమెంట్‌లోకే మనం వెళ్ళినట్లయితే ఓల్డ్ టెస్టమెంట్‌కి సంబంధించి అనేక విషయాలు ఇక్కడ మనం తెలుసుకోగలిగేటటువంటి అవకాశాలు మనకి దొరుకుతాయన్నమాట. సో, వీలైనంత వరకు ఫ్రీగా ఇవి ఉన్నాయి గాబట్టి వీలైనంత వరకు యూజ్ చేసుకునేటటువంటి ఆహ్, ప్రయత్నం చేయండి. ఇన్‌ఫాక్ట్ మీరు నా వీడియోస్‌లో చూసినట్లయితే చాలా సార్లు నేను కల్చరల్ కాంటెక్స్ట్‌లోకెళ్ళి లింగ్విస్టికల్‌గా అండ్ దెన్ వేరియస్ ఆఫ్ ద వేస్‌లో మీకు ఒక స్క్రిప్చర్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. సో, దాని వెనకాల చాలా లేబర్ ఉంటది. బట్ వీళ్ళందరూ ఆల్రెడీ ఆ లేబర్ మొత్తాన్ని అనుభవించి మన కోసం సింప్లిఫైడ్‌గా క్లాసెస్‌గా చేసి వీళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు. సో, మనకి వీళ్ళు ఇలా ఇంత కష్టపడి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు మనకి నేర్చుకోవడంలో ఏముంది చెప్పండి? ఈజీగా మనం నేర్చుకోవచ్చు. సో, ఇటువంటి విషయాల్ని ఇంత ఫ్రీగా మనకొస్తున్నప్పుడు మీరు వదులుకోవడం నాకిష్టం లేదు. అందుకోసం మీకు ప్రత్యేకంగా చెప్తున్నాను. ఖచ్చితంగా ఇలాంటి విషయాలు వాడుకోండి. చాలా ఎంజాయ్ చేస్తారు నిజంగా బైబిల్‌ని. బైబిల్ అనేది మీకసలు బోరింగ్‌గా ఉండదు. చాలా అర్థవంతంగా అర్థమవుతుందనమాట. సో, ఇది నా సైడ్ నుంచి మీకు నేను చేసేటటువంటి ఎంకరేజ్‌మెంట్. సో, వీలైనంత వరకు ఇలాగా బైబిల్ విషయంలో లిటరసీని ఇంక్రీజ్ చేసుకుంటారని నేను అనుకుంటాను. ఒకవేళ మీకు గనక ఇంగ్లీష్ అర్థం కాదనుకుంటే కొంచెం స్లో డౌన్ చేసి మెల్లగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కావాలంటే సబ్‌టైటిల్స్ ఆన్ చేసుకోండి. ఏదో రకంగా మొత్తానికి అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఒకవేళ మీరు గనక 35 లోపు ఉంటే మాత్రం అసలు మీకసల దీన్ని విడిచిపెట్టడానికి అసలు అవకాశమే ఉండకూడదు మీకు. ఎట్టి పరిస్థితిలో ఏదో రకంగా ఏదో ఒక వీడియో చూస్తూ మీరు బైబిల్‌కి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి అని నేను కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. బాయ్.